కోల్కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ ఉల్ అనర్ కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. వలపు ఉచ్చు పన్ని ఎంపీని హత్యాస్థలికి రప్పించినట్లు తెలిసింది. హత్య తర్వాత శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికి ప్లాస్టిక్ బ్యాగుల్లో వివిధ ప్రదేశాల్లో పడేశారని సమాచారం. శరీర భాగాలు కుళ్లిపోకుండా ఫ్రిడ్జ్లో దాచినట్లు పోలీసులు నిర్ధారించారు. చికిత్స కోసం పశ్చిమ బెంగాల్కు వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ ఉల్ అనర్ కేసులో మరిన్ని దారుణాలు వెల్లడయ్యాయి. ఓ మహిళతో ఆయనను వలపు వలలోకి లాగి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళతో కాల్ చేయించి ఎంపీని న్యూటౌన్ హాల్కు రప్పించారని ప్రాథమికంగా తెలిసింది. న్యూటౌన్ హాల్కు వెళ్లగానే అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న జిహాద్ హవాల్దార్తో పాటు మరో 4 బంగ్లాదేశ్ దేశస్థులు అన్వర్పై దాడి చేసి గొంతు నులిమి చంపినట్లు సమాచారం. హత్య తర్వాత మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు నిందితులు దారుణంగా ప్రవర్తించారు. మృతదేహం చర్మాన్ని ఒలిచి ముక్కలుగా నరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శరీర భాగాలు కుళ్లిపోకుండా, దుర్వాసన రాకుండా వాటికి పసుపు కలిపి పెట్టినట్లు తెలిసింది. కొన్నింటిని ఫ్రిడ్జిలో కూడా ఉంచారని సమాచారం. ఆ నమూనాలను సేకరించామని పోలీసులు తెలిపారు. అన్వర్ హత్య కేసులో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. 2 పురుషులు, 1 మహిళతో టౌన్ హాల్లోకి కలిసి వెళ్లిన అన్వర్ ఆ తర్వాత తిరిగి రాలేదని గుర్తించారు. మృతుడి స్నేహితుడికి ఆ మహిళ సన్నిహితురాలే. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి వచ్చిన వలసదారు జిహాద్ హవాల్దార్ను పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. ఈ ఘోరంలో అతడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. ఎంపీని హత్య చేసి ఆయన మృతదేహాన్ని గుర్తించడానికి వీల్లేకుండా ఛిద్రం చేసినట్లు నిందితుడు హవాల్దార్ అంగీకరించాడు. ఈ ఘటన వెనుక ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు అఖ్తర్ జమాన్ అని బయటపెట్టాడు. హత్య కోసం 5 కోట్ల సుపారీ ఇచ్చినట్లు తెలిపాడు. అఖ్తర్ జమాన్ గతంలో అన్వర్కు స్నేహితుడే అని గుర్తించారు. అఖ్తర్ జమాన్ ఆదేశాలతోనే తాను ఈ పని చేసినట్లు హవాల్దార్ విచారణలో చెప్పాడని సిఐడి తెలిపింది. వివిధ ప్రదేశాల్లో పడేసిన శరీర భాగాలను గుర్తించే చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. మహమ్మద్ అన్వర్ మే 12న కోల్కతా శివారులో తన స్నేహితుడి ఇంట్లో బస చేశారు. ఆ మరుసటి రోజు పని ఉందని బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఎంపీ కోసం పోలీసులు విస్తృతంగా గాలించినా వారం తర్వాత హత్య విషయం వెలుగులోకొచ్చింది. ఈ విషయాన్ని బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.